హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. అమ్మయ్య, ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడబోతుంది. మెట్రో రైల్కి సంబంధించి మనందరికీ తెలుసు, ఫస్ట్ ఫేజ్లోనే భాగమైన ఎంజీబీఎస్ ఫలక్నుమా స్ట్రెచ్ ఎందుకు ఆగిపోయిందో మనందరికీ తెలుసు. తర్వాత ఈ గవర్నమెంట్ అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం ప్రారంభించింది. మరి ఏంటో కారణం, గత 10 సంవత్సరాలుగా వ్యతిరేకించిన ఎంఐఎం ఆ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్షం నేత స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం, మెట్రోని పాత బస్తీకి ఎక్స్పాండ్ చేయమని చెప్పి అడగడం, పనులు ప్రారంభించమని రిక్వెస్ట్ చేయడం. మరి కేసీఆర్కు చాలా సన్నిహితంగా, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉన్న ఎంఐఎం నాయకులు మరి అప్పుడు ఎందుకు అడగలేదు ఆనాటి ప్రభుత్వాన్ని? మా 5.5 కిలోమీటర్లు ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయండి అని అడగలేదు. ఇప్పుడు అడిగారు. అడిగిందే తడగో సరే, రేవంత్ రెడ్డి గారు కూడా రెడీ అయ్యారు. దాంతోపాటు వాళ్ళు అంటే 5.5 కిలోమీటర్లను ఇంకొక 2 కిలోమీటర్లు కలిపి ఫలక్నుమాతో పాటు చాంద్రాయణగుట్ట దాకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ కారిడార్ ఎక్స్టెన్షన్ కింద పెట్టారు. బాగుంది. మరి సాధ్యమా కాదా అనే దాని మీద రకరకాల చర్చలు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ ఏరియాలో మతపరమైన చిక్కులు ఉంటాయి. ఒకవేళ రోడ్ ఎక్స్పాన్షన్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కోసం కానీ వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే విషయం గత ప్రభుత్వం మేబీ జంకిండొచ్చు. నేను భయం అని కూడా పదం వాడను, ఎందుకులే రప్చర్ అనుకుని వెనక్కి తగ్గిండొచ్చు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఆ రోజు ఎంఐఎం నాయకులు కాన్సెంట్ తీసుకోవాల్సింది. తీసుకుంటే మరి వాళ్ళు వద్దని బాహాటంగా చెప్తే వాళ్ళకి తప్పయ్యేది. మొత్తం మీద కారణాలు ఏమైనా కానీ అటు ఇప్పుడు బీఆర్ఎస్కు అంటే ఎవరు అధికారంలో ఉంటే ఎంఐఎం వాళ్ళ పక్కన ఉంటుంది, మనకు తెలియదు కాదు. కాంగ్రెస్ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్తో అంటగాగింది, ఆ తర్వాత టీఆర్ఎస్ రాగానే టీఆర్ఎస్తో అంటగాగింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ పంచర్ చేయింది. ఎంఐఎం స్టైల్ అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓల్డ్ సిటీ మీద పట్టు. ఏమో ఇప్పుడు ఏడు ఉన్నాయి. ఇప్పుడు 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ ఓల్డ్ సిటీలో ఇంకెన్ని పెరుగుతాయో. అంటే ఇప్పటికే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు పక్కాగా ఉన్నాయి రాసి పెట్టినట్టుగా. అవి ఇంకా 10-15 అవుతాయేమో. ప్రాబల్యం ఇంకా పెరుగుతుంది, పొలిటికల్ పవర్ ఇంకా పెరుగుతుంది. సో సరే, అది పక్కన పెడదాం. అదే ఈక్వేషన్స్ అన్ని పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, మెట్రో రైలును ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట దాకా 7.5 కిలోమీటర్ల స్ట్రెచ్కి సంబంధించిన పనులు మనకు ఇంకొక 2 monthsలో ప్రారంభం కాబోతున్నాయి. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్. దీంట్లో ఉన్న 7 స్టేషన్లు, ఆ 7 స్టేషన్లకు సంబంధించిన పాయింట్స్, ఎక్కడెక్కడ ఎలా వేయాలి ఏంటి అనేది పాయింట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయింది కాబట్టి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. బట్ ద థింగ్ ఈజ్, మెయిన్ థింగ్ ఏంటంటే 1100 ఆస్తులను సేకరించాల్సిన ఔగత్యం ఉంది, అవసరం ఉంది ఆ పనులు ప్రారంభించాలంటే. మరి ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు సేకరించారు అంటే 500 ఆస్తులు మొన్నటి వరకు సేకరించారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఈ వారంలో ఇంకొక 200 ఆస్తులు సేకరించారు. అంటే ఎంత ఇది? 700 ఆస్తులు సేకరించినట్టు అయింది. ఇంకా 400 ఆస్తులు సేకరిస్తే మొత్తం 1100 ఆస్తులు ఆ 7.5 కిలోమీటర్ల స్ట్రెచ్లో మెట్రో పనులు ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న దాని ప్రకారం స్థానికంగా అక్కడ ఉన్న బలంగా ఉన్న ఎంఐఎం పార్టీ సహకరిస్తుంది, కోరుకుంటున్నారు. ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రైల్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి కొంత అలవాటు పడ్డారు. ఎందుకంటే నేను గమనిస్తుంటాను, ఆ ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్టాండ్ దాంట్లో బాగానే వాడుకుంటున్నారు. సో కొంత అలవాటు పడ్డారు. అది కూడా మాకు కూడా కావాలనిపించినట్టుంది, అందుకే కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నట్టున్నారు. బెటర్, మంచి ఇండికేషన్. అభివృద్ధికి సహకరించడం అనేది మంచి అది. సో ఎంఐఎం కూడా ఓకే అన్నది కాబట్టి ఇప్పుడు ఆస్తుల సేకరణ సులభం అవుతుంది. 700 ఆస్తులు సేకరించారు, ఇంకొక 400 ఆస్తులు సేకరిస్తే 1100 ఆస్తుల సేకరణ పూర్తవుతుంది. ఆ వెంటనే జనవరిలో పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుంది. కానీ ఎప్పుడు వేశారు? ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందా? పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మార్చిలోనే దీనికి మళ్ళీ ఫౌండేషన్ వేశారు. నిజానికి ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 కిలోమీటర్లు పెంచారు. ఆ 2 కిలోమీటర్లకే ఫౌండేషన్స్ వేయాలి. మిగతా 5.5 కిలోమీటర్లకు ఫౌండేషన్ ఎప్పుడో 2012లోనే పడింది. అప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడే పడింది. దానికి సంబంధించి మరోసారి వేయాల్సిన అవసరం లేదు. కానీ సరే, పొలిటికల్ అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చూపించుకోవాలనిపించిందేమో, ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకుపోతున్నా అని చెప్పి. సో ఆయన దానికి సంబంధించి హడావిడి చేస్తూ మరోసారి శంకుస్థాపన చేశారు. ఎప్పుడు? మార్చిలో. ఇదేంటి? నవంబరు. ఇప్పటికీ ఏం జరగలే. ఇప్పుడు ఆస్తుల సేకరణ పూర్తి స్థాయికి దగ్గరకు వస్తుంది. సో జనవరిలో, అంటే శంకుస్థాపన చేసిన 10 నెలల తర్వాత ఆ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది వాస్తవం. అఫ్కోర్స్ ఎట్టకేలకి ప్రారంభమవుతున్నాయి, సంతోషం. కానీ ఈ గ్యాప్ను కూడా మనం కన్సిడర్ చేయాలి మెట్రో రైలుకి సంబంధించి. సో మెట్రో రైలు విభాగంలో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామం ఒక రకంగా మంచిదే. అయితే
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించి ఏంటి అనేది ఇప్పుడు చాలా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే నాగోల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్ దగ్గర ఎలా క్రాస్ చేస్తుంది, ఆ టెక్నికల్గా నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే అండర్ పాస్ ఉంది, నార్మల్ రోడ్డు ఉంది, సర్ఫేస్ రోడ్డు, ఆ తర్వాత ఒక ఫ్లైఓవర్ ఉంది, దాని మీద నుంచి ఇంకో ఫ్లైఓవర్, ఇన్ని ఉన్నాయి అక్కడ. ఇన్ని దాటుకుంటూ వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ముందుకెళ్తే బైరామల్ కూడా చివరొస్తాయి, ఇంకా ఘోరం. ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఉంది, సర్ఫేస్లో రోడ్డు, ఒక ఫ్లైఓవర్, దాని మీద నుంచి ఇంకొక ఫ్లైఓవర్. ఆ లెవెల్లో హైట్ ఎట్లా లేపుతారు ఏందనేది నిజంగా హార్డ్ టాస్క్ అనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తే కర్మన్ఘాట్ దాకా ఓకే, కర్మన్ఘాట్ నుంచి ఓఐసీ హాస్పిటల్ తర్వాత ముందుకెళ్తే ఆ రోడ్ అంతా ఇన్నర్ రింగ్ రోడ్ చాలా వైడ్గా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చాంద్రాయణగుట్ట దగ్గర నుంచి మళ్ళీ అసలు సమస్య మొదలవుతుంది. అక్కడ నుంచి అరాంఘర్ వెళ్ళాలి, అరాంఘర్ నుంచి ఇటు మైలార్దేవిపల్లి కలుపుతామంటున్నారు, అటు శంషాబాద్ కలుపుతామంటున్నారు. మళ్ళీ మైలార్దేవిపల్లి కలపాలంటే నేషనల్ హైవే అండ్ ఇండియన్ రైల్వేస్ లైన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ దగ్గర అండర్ గ్రౌండ్లో 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అక్కడ అండర్ గ్రౌండ్లో మెట్రో స్టేషన్ రావాలి. ఇది అంటే హార్డ్ టాస్కే, బట్ టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆ లెవెల్లో ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మొత్తం ఎంటైర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెట్రో ఫస్ట్ ఫేజ్ లో మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చే మార్గంలోనే భూమికి సముద్ర మట్టంతో పోలిస్తే హైయెస్ట్ హైట్ లో మనకు మెట్రో రైలు వెళ్తుంది. అట్లాంటిది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పైన భారీ గడ్డర్లతో కట్టిండ్రు. అది కూడా నాట్ ఏ జోక్. అది నైట్ అక్కడ పనులు జరుగుతున్నప్పుడు నేను నైట్స్ అటు నుంచి వస్తూ పోతూ ఉండేవాడిని, లేట్ నైట్ అట్లా వస్తుంటే ప్రెస్ క్లబ్ నుంచి వచ్చినప్పుడు ఆ రూట్లో వస్తుంటే చాలాసార్లు చూస్తుంటే అసలు నైట్ రోడ్డు మొత్తం ఆపేస్తే మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చేది మాకు. సరే అవన్నీ ఓకే, డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అలాంటి యాక్టివిటీస్, అలాంటి డైవర్షన్స్ అన్ని వెరీ కామన్. బట్ పాతబస్తీకి సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ 5 కారిడార్లు తర్వాత ఇవన్నీ అనౌన్స్ చేసిన తర్వాత ఇది 4th సిటీ ఫ్యూచర్ సిటీకి కూడా మరి అనౌన్స్ చేశారు కదా. అఫ్కోర్స్ దాన్ని ఇప్పుడు ప్లాన్ బి కింద పక్కన పెట్టారు. మెట్రో ఫేజ్ 2లో ప్లాన్ బి కింద పక్కన పెట్టి 5 కారిడార్లు, ప్లాన్ ఏ కింద 5 కారిడార్లు ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. బట్ ఇందులో కూడా నేను ఫస్ట్ ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్, తర్వాత అటు మియాపూర్, పటాన్చెరు ఇవి ఫాస్ట్గా అవుతాయి అనుకున్నాను. బట్ ఫస్ట్ ఓల్డ్ సిటీది స్టార్ట్ చేయడం అనేది నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సేమ్ టైం ఆస్తుల సేకరణ జరుగుతుంది సజావుగా, ఇప్పటివరకు ఎలాంటి గొడవ అవి లేకుండా జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామంగా అనిపిస్తుంది. మెట్రో పట్టాలు ఎక్కడం కొద్దిగా ఖాయంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ నేను అనుకుంటాను ఈయన పదవీ కాలంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవీ కాలంలో ఈ ప్రతిపాదించిన 5 కారిడార్లు అంటే ఫేజ్ 2లో ప్రతిపాదించిన ప్లాన్ ఏలో భాగంగా ప్రతిపాదించిన 5 కారిడార్లలో కనీసం ఒక 3 పూర్తి చేయగలిగితే హీ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ వాట్ క్రెడిట్. దీంతో పాటు అటు ఫ్యూచర్ సిటీ, బట్ ఫ్యూచర్ సిటీ విషయంలో 300 ఫీట్ల రోడ్ల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే, జరుగుతుంది. మరి ఆ మధ్యలో ఒక 1-2 కిలోమీటర్స్ ఆగిపోయింది. అది చూపిస్తే కదా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ వచ్చేది. పాత ప్రభుత్వం మధ్య 10 కిలోమీటర్లు వేసింది కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి అక్కడ దాకా. ఆ అమెజాన్ టాటా సెంటర్ నుంచి మీర్ఖాన్పేట దాకా, అటు నుంచి ఆ స్ట్రేట్గా వెళ్తే యాచారం రోడ్డు పరమ దరిద్రం, తిరగలేక వస్తున్నాం. మరి అది సీఎం గారికి ఎవరు చెప్తున్నారో లేదో కానీ అది ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిన అవగత్యం అయితే కనిపిస్తుంది. సో ముందు మళ్ళీ డైవర్ట్ అవుతున్నట్టున్నాను. మెట్రో దానికి సంబంధించి కన్ఫైన్ అవుదాం. దాని మీద మరొకసారి కావాలంటే మరో గ్రౌండ్ రిపోర్ట్తో ఒక వీడియో చేస్తాను. ఆ రోడ్లకు సంబంధించి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏంటి మైనస్ పాయింట్లు అనేది మేబీ ఒక 2-3 డేస్లో నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాను. చేసిన తర్వాత నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఇది మెట్రోకి సంబంధించి జనవరిలో ఒక కీలకమైన ముందడుగు పడబోతోంది. పాతబస్తీ దాకా మెట్రో త్వరలో రాబోతుందన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక ఆసక్తికరమైన, అదే రకంగా ఆనందభరితమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే రకంగా ఫ్యూచర్ సిటీ దిశగా, శ్రీశైలం హైవే దిశగా చాలా మంచి చౌక ధరకు ప్లాట్లు ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. ముఖ్యంగా కడతాల నుంచి ఆ సరౌండింగ్ ఏరియాలో చీప్ ధరకు కూడా మంచి ప్లాట్స్ ఉన్నాయి. అదే రకంగా ఫామ్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫామ్ ప్లాట్స్ అంటే మళ్ళీ భయపడొద్దు, కందుకూరు మున్సిపాలిటీ అవుతుంది, అది ఖచ్చితంగా జోన్ మారుతుంది. రేపు 2050 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కనుక వస్తే కందుకూరు దగ్గరలో ఉన్న ఊరికి ఆనుకున్నవి, మళ్ళీ దూరంగా ఉన్నాయని చెప్పాను, మున్సిపల్ పరిధిలోకి వచ్చినవి మాత్రం ఖచ్చితంగా జోన్ మారుతుంది. కన్వర్షన్ ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి తక్కువ ధరకు ఇప్పుడున్నప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సరౌండింగ్ ఏరియాలో అప్రూవ్డ్ లేఅవుట్లో 25 నుంచి 30-35 వేల మధ్య కొనసాగుతున్నాయి. మనకి ఇవైతే 10-12 వేలకే మనకు దొరుకుతాయి. కాబట్టి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేసే వారికి ఇది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి అదే రకంగా ఫ్యూచర్ సిటీలో మధ్యలో ఉన్న మేడిపల్లి కావచ్చు, మీర్ఖాన్పేట కావచ్చు, ఆ ఏరియాలో కూడా డిటిసిపి వెంచర్లు ఉన్నాయి. కడతాల దగ్గర, మైసిగండి
మారేడుమిల్లి దగ్గర మంచి వెంచర్లు ఉన్నాయి. దాంతోపాటు సాగర్ రోడ్లో కూడా ఇబ్రాహీంపట్నం నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్తే ఆగపల్లి ఉంటుంది. ఆగపల్లి దగ్గర ఒక అద్భుతమైన హిల్ వ్యూ హెచ్ఎండిఏ వెంచర్ ఉంది. ఇలాంటి వాటికి సంబంధించి దీంతో పాటు బెంగళూరు హైవే మీద కూడా మంచి అట్రాక్టివ్ ఉన్నాయి. విజయవాడ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. డిస్ప్లే నంబర్లలో ఒక నంబర్ నాది కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.